హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టమోటా గ్రేవీతో ఎగ్ కర్రీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ ఏమి ఇంట్లో లేనప్పుడు ఇలా ఎగ్తో కర్రీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకి అర్జెంటుగా కర్రీ కావాలనుకుంటే ఇలా వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. వేడివేడి అన్నంలో ఇలా ఎగ్ కర్రీ చేసుకుని తింటే చాలా సూపర్ ఉంటుందండి టేస్ట్. సింపుల్గా ఎగ్ కర్రీని ఎంత టేస్ట్గా చేసుకుంటే మనం తెలియకుండానే అన్నం ఎక్కువ లాగించేస్తామండి. ఈ కర్రీలోకి మనం ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయనవసరం లేదు. ఈ ఎగ్ కర్రీని మనం పావుగంట 20 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకుని ఈ ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసుకుందాము. ఇలా ఒక్కొక్కటి నెమ్మదిగా వాటర్లోకి వేయాలండి, లేదంటే ఎగ్స్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా వాటర్లోకి వేసుకుని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటాలు పేస్ట్ చేసేసుకుందాం. ఇవి పెద్దవి 3 టమాటాలండి. ఇవి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ కర్రీలోకి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ టమాటా జ్యూస్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం 4 ఉల్లిపాయలు తీసుకుని ఇలా ఈ సైజులో 4 ఉల్లిపాయలు అయితే ఈ కర్రీకి అవసరం అవుతాయండి. మనం 8 గుడ్లు తీసుకున్నాం కదా, 8 గుడ్లకి 4 ఉల్లిపాయలు పడతాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ కూడా పైన ఉన్నటువంటి పెంకు తీసేసి నీట్గా ఒక గిన్నెలో పెట్టేసుకుందామండి. ఎగ్స్ ఎప్పుడైనా సరే వాటర్లో ఉడికిన తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళలో వేసాకని 2 నిమిషాలు ఉంచి అప్పుడు పెంకులు తీసేస్తే బాగా నీట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని కొద్దిగా నాట్లు పెట్టుకుందాము. ఇలా ఎగ్కి నాట్లు పెడితే చిటపటలాడకుండానే ఉంటాయి, అలాగే పులుసు కూడా లోనకి పీల్చుకుని ఎగ్ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్లో మొత్తం ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఎగ్స్ ఉడికించడం తప్పించి ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. పైనంతా కూడా ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఎప్పుడైనా సరే ఎగ్స్ కర్రీ చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకుని అప్పుడు కర్రీ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. డైరెక్ట్గా వేసుకునే కంటే కూడా ఇలా చేసుకుంటే బాగుంటాయి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మనం ఇదే ఆయిల్లో 4 ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా సన్నగా, ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీలో మనం వేరే వెజిటేబుల్స్ ఏమీ వేయటం లేదు కాబట్టి ఓన్లీ టమాటా గ్రేవీ, ఆనియన్సే కనుక కొద్దిగా ఎక్కువ ఆనియన్సే వేసుకుని వేపుకోవాలండి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. అలా అయితే ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గుతాయి కనుక ఫస్టే సాల్ట్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మగ్గనివ్వాలండి. ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఈ ఆనియన్స్ ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపి దీనిలో పావు స్పూన్ వరకు మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఈ మెంతిపిండి కొంచెం తక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా ఫ్రై చేసిన తర్వాత దీనికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. 2 స్పూన్లు అయితే పడుతుంది. 2 స్పూన్లు కారం కూడా వేసేసుకుని మొత్తం కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీలో టమాటాలు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి. మామూలుగా టమాటా ముక్కలు వేసుకునే కంటే కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకుంటే కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా టమాటా గ్రేవీ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు
మగ్గనివ్వాలి. ఇలా కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి ఈ కర్రీని. ఇలా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు మగ్గించిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాతే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. ఇప్పుడు ఈ కర్రీలో మనం ఎగ్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ఈ కర్రీలో మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం పిండుకు ఉంచుకోవాలండి. అలా వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ పులుసు కాకుండా అలాగే ఇగురు కింద కాకుండా కర్రీ ఉంటుందండి. ఎగ్స్ అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపాం కాబట్టి ఇప్పుడు మనం ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఇలా మొత్తం అంతా రసాన్ని పిండేసుకుని ఈ కర్రీలో వేసేసుకోవాలి. మరీ ఎక్కువ చింతపండు రసం వేయక్కర్లేదండి, తక్కువగానే వేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని కర్రీ అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ వరకు అలా ఉడకనివ్వాలండి. 5 to 10 మినిట్స్ అలా మీడియం సైజులో ఉంచిన తర్వాత కర్రీ అంతా కూడా చిక్కబడుతుందండి. కర్రీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం కనుక ఎగ్ కర్రీ ఇలా వండితే పిల్లలకి పెద్దోళ్ళకి కూడా ఎవరికైనా బాగా నచ్చేస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ పులుపు కాకుండా అలాగే మరీ ఇగురులాగా కాకుండా ఇలా ఉన్న కర్రీ అయితే అన్నంలోకి చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఇదే విధంగా ఎగ్ కర్రీని ప్రిపేర్ చేసి చూడండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చేస్తుంది. ఇప్పుడు కర్రీని టేస్ట్ చేసేద్దామండి. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడి అన్నంలో ఇలాంటి ఎగ్ కర్రీ వేసుకుని తింటుంటే మనకు తెలియకుండానే ఎక్కువ రైసు లాగించేస్తామండి. అంత బాగుంటుంది. ఓకే అండి, మీరు కూడా ఎగ్ కర్రీని ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్ట్ నచ్చుతుంది. ఓకే అండి, మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.